సారీ స్లిప్ అయింది. స్టూపిడ్ రీడర్ వాడి ప్యాంట్ చించి సారీ చెప్పాల్సింది. ఏమైంది? బయట ఎవడో వెదవ డెంట్ కొట్టాడు. అది నీ 100th ఫ్లైట్ లోనా? అయ్యో పాపం. ఫైనలీ ఇన్ని రోజుల తర్వాత రేపు నా ప్రమోషన్. కాంప్లెక్స్ మెంబర్ కి ప్రైవేట్ వెహికల్ అవ్వబోతున్నా. నిన్నెవ్వడు మిస్ అవ్వడులే. చాలా ఇక పద వెళ్దాం. ఈ రూట్ ఆఫ్ సెక్టర్ నుంచి వెళ్తుంది. రెబెల్ టెరిటరీ. ఇట్ ఇస్ నాట్ సేఫ్. కమాండర్ మానస్ ప్రత్యేకంగా ఈ కార్గో కోసం అడిగారు. నువ్వు అతన్ని వెయిట్ చేస్తావా? లేదు కదా. పోనీ నీ ఇష్టం. ఆల్ సిస్టమ్స్ చెక్. BUJZ-1 రెడీ టు టేక్ ఆఫ్. రెబెల్స్ నేను చెప్పాను కదా. ఎమర్జెన్సీ, మేం ప్రమాదంలో ఉన్నాం. హెల్ప్ పంపండి నౌ. వాళ్ళు టైంకి చేరుకోరు. వీళ్ళని నేను చూసుకుంటా. నీకేమైనా పిచ్చా? ఈ కార్గో కోసం నేను చావాలా? ఆర్ యు క్రేజీ? నేను జంప్. హాయ్ గుడ్ లుకింగ్. హండ్రెడ్ మిషన్ అంటే మినిమం ఎంతన్నా ఉండాలి. ఇప్పుడు నా ప్రమోషన్ టైం. ఏమవుతుంది? ఏంటి ఇది? పైనాపిల్. ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి చూసాను. ఇవి ఇక ఎప్పుడు దొరకావనుకున్నాను. కాంప్లెక్స్ అని వాళ్ళ కోసమే పెట్టుకున్నారు. ఫైనలీ సమ్ రియల్ ఫుడ్. శంబాలలో పిల్లలు హ్యాపీ అవుతారు. ముందు పద. ఆర్మీ ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. ఇప్పుడు నా ప్రమోషన్ టైం. సరే చూసుకోరా. చూడు మామకి కొత్త బాగుంటే దొరికింది. ప్లీజ్ హెల్ప్ మీ. ఎవరైనా నన్ను కాపాడండి. నన్ను ఒంటరిగా వదిలేయరా. దొరికావురా నక్క. ఎక్కడికి పోతావు? ఎవరైనా కాపాడండి. హెల్ప్ తెలుగు భాషలో నచ్చనే ఒకే ఒక పదం, అదే రక్తుంపురి. యూనిట్స్ ఇస్తాను. నేను నీకు 400 యూనిట్స్ ఇస్తాను. దానికంటే ఎక్కువ వద్దు ముసలుడా. నా బేస్ ఈ సీట్లో చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఓకే 1000 ప్లీజ్. నా దగ్గర అంతే ఉన్నాయి. ఫస్ట్ యూనిట్స్. ఆగరా నిన్నే.
అయిపోయాడు వాడు. యాక్షన్ ఎందురా? పేమెంట్ అయిపోయింది. ఒరే దద్దమ్మ, వాడి వర్త్ 20,000 యూనిట్స్. నువ్వు వాడి 1,000 యూనిట్స్ కే వదిలేస్తావు. హై! ఛీ, 3,000 units. హే, అక్కడ పెద్ద బల్లు ఉంది. భైరవా! ఏయ్ భైరవా, ఏంటి రోజు మళ్ళీ ఏదన్నా బిస్కెట్ చేసావా? నీకన్నా ఎక్కువ యూనిట్స్ నేనే సంపాదించాను. నీకు రోజు ఇదే పనా? అది 50,000 యూనిట్స్ నీ దగ్గర లేవని తెలుసుగా. కొంచెం వెయిట్ చేయగోకు. ఒక్కసారి బైక్ కొన్నాక బౌంటీ పడతా 1 మిలియన్ యూనిట్స్ కొడతా. ఆ తర్వాత కాంప్లెక్స్. ఏంటి జోకా? నవ్వాలా? అమ్మ ముసలోడా. టింగ్ టాంగ్. ఎంత ధైర్యంరా నా ఇంట్లో దొంగలా దూరటానికి? నీకు ఎంత ధైర్యం రా నా ఇంట్లో నన్ను దొంగల దుర్లా చేసావు? నీళ్ళేంట్రా? 2 ఏళ్ళైందిరా నువ్వు నాకు రెంట్ కట్టి. ఇంకా చాలు, నా కిడ్నీలు అమ్మైనా సరే నిన్ను చంపేమని బౌంటీ పెడతాను రా. ఇది కన్ఫర్మ్. ఎందుక కిడ్నీ యూనిట్స్ ఏదో నాకు ఇస్తే నీ రెంట్ పే చేస్తాగా. నా దగ్గర ఒక ఐడియా ఉంది ముసరాడా. ఆ బైక్ తీసుకుంటా, ఇక పెద్ద బౌంటీలు యూనిట్స్ కాంప్లెక్స్ మెంబర్షిప్ నిన్ను కూడా విజిటర్ లో తీసుకెళ్తలే. ఫ్రెష్ గాలి, ఫ్రెష్ ఫుడ్ నేను హ్యాండ్సమ్ గా తయారు చేసి అమ్మాయిలతో డాన్స్లు గీతులు చేయిస్తలే ముసలి. అర్థమైందా? ఒక పాసిబుల్ రెబెల్ 50,000 యూనిట్స్ గైస్. ముసలి, మన టైం వచ్చింది. నన్ను వదిలేరా బాబు. అమ్మా! ఈసారి సీరియస్ గా చెప్తున్నా, యూనిట్స్ లేకుండా ఇంటికి వచ్చావో చచ్చావే. జోక్ అనుకుంటున్నావు నువ్వు? జోక్ కాదు రే. భైరవా, అర్జెంట్ గా బౌంటీని పట్టాలి. నైస్ ల్యాండింగ్. బై బై. పెద్ద అర్జెంట్ గా బౌంటీని పట్టాలి. సారీ, నేను బౌంటీస్ కి పని చేయను. ప్రతి దానికి ఒక రేట్ ఉంటుంది. నీదంతా చెప్పు. 5,000 యూనిట్స్. దాంతో నేను కొత్తదే కొనొచ్చు కదరా. అయితే వెళ్ళి కొత్తదే కొనుక్కో. 3,400 యూనిట్స్ అవే ఉన్నాయి నా దగ్గర. యూనిట్స్ ఫస్ట్. పదరా. ఈ ముసలోళ్ళందరూ నాకెందుకు దొరుకుతారు? ప్యాంట్ జారకుండా పెట్టుకో ముసలోడా. దేవుడు ఉన్నాడు. బైరా టుంబ్రి.
ఒక పబ్లిక్ న్యూసెన్స్ పేరవా ఆగరా వదిలేరా నువ్వు నాకు 500 యూనిట్స్ ఇవ్వాలి నా కొత్త విగ్గుకి. ఈ మధ్యన రిక్షాల క్వాలిటీ పడిపోయింది. ఎంత ఇస్తావు వీటన్నిటికి? 300 యూనిట్స్. ఏం మాడుతున్నావురా? చాలా బ్యూటిఫుల్ టైర్. 200 యూనిట్స్. కానీ ఇప్పుడే ఎక్కువ మాట్లాడావో ఇంకో 100 యూనిట్స్ తగ్గించేస్తా. ఎంత చెత్త ఐడియారా. వెహికల్ తీసుకుంటే కాంప్లెక్స్ మెంబర్షిప్ వచ్చేస్తుందా? యాక్చువల్లీ అంత చెత్త ఐడియా ఏం కాదు, మంచి ఐడియానే. ఎవరు అదే? ఈ స్క్రాప్ ని 100 యూనిట్స్ కి అమ్మడం వేస్ట్, దానితో కొత్త వెహికల్ చేయడమే బెటర్. ఇంపాసిబుల్. ఈ చెత్త నుంచి కొత్త వెహికలా? నీకు ఇంపాసిబుల్ ఏమో, నాకు కాదు. నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తా. నువ్వెవరు? బుజ్జి? యా, నేను బుజ్జి. నీ పేరేంటి? హై, ఐఎమ్ భైరవ. మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు గాడ్లీనెస్. ఈ రోజు చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అనిపిస్తుందిరా. ఈ చెత్త ఏంట్రా? ఈ చెత్తలోనే నీ రెంట్ ఉంది డార్లింగ్. దీంతో ఒక కార్ తయారు చేస్తా. ఈ చెత్తతో నువ్వు కార్ చేస్తున్నావా? అది నడుస్తుందా? ఇంపాసిబుల్. నీకు ఇంపాసిబుల్ ఏమో, నాకు కాదు. నువ్వెవరు తల్లి? ఇది బుజ్జి, నా కొత్త సర్వెంట్. హలో, సర్వెంట్ ఏంటి? అంటే మన రిలేషన్షిప్ అదే కదా మరి. నేను మాస్టర్ అయితే నువ్వు సర్వెంట్. నువ్వు నా మాస్టర్ కాదు. ఫస్ట్ పని చేద్దాం. భైరవ, ఇంకా చాలా పాత్స్ కావాలి. హలో, చచ్చిన ఒక యూనిట్ కూడా ఇవ్వనరా. ఎవడు చెప్పుకుంటా చెప్పుకో. పోయి చావు మరి. డోంట్ వరీ బుజ్జి, ఈ ఊరు మందే. నాకు హెల్ప్ చేయడానికి లైన్ కడతారు. పద. భలే మంచి రోజు, పసందైన రోజు. నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. అంటే నాకు చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో. కాశీలో నేను చాలా పాపులర్ బుజ్జి. నేను ఎంత వద్దన్నా కొంతమంది నన్ను లివింగ్ లెజెండ్ అంటారు. జస్ట్ వెయిట్. స్మైల్ బుజ్జి. లివింగ్ లెజెండ్. ప్లాన్ బి. పండగలు పీల్చుకో. స్పెషల్ ఆఫర్, 1 minute కి 500 యూనిట్స్. వీటన్నిటికి కలిపి 98,000 యూనిట్స్. ఆ కంట్రోలర్ ఒక్కదానికి ఎంత బాస్? 10,000 యూనిట్స్. భైరవాకి ఎలాగైనా స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది కదా? భైరవ అంటే నాకు 500 యూనిట్స్ ఇవ్వాల్సింది నువ్వే. చూడు బుజ్జి, లైఫ్ లో ఏదైనా కావాలంటే దొరకదు. అప్పుడు మన బైక్ లేదా బారో or steal. స్టీల్. No match. No match. No match. No match.
మ్యాచ్. No match. No match. Match. ఈస్ట్ కాఫీలో మంచి వెండర్ దొరికింది. నా టైర్స్ ఒక్క సెకండ్ ఆ క్యారపీ చూడు. నీ లిస్ట్ లో అన్ని దొరికినాయి అనుకుంటా. ఒక కంట్రోలర్ దొరికింటే బాగుండు. బుజ్జి, మనుషులు అన్నాక ఎప్పుడు ఏదో కోరికలు ఉంటాయి. ఉన్న దాంట్లో ఎప్పుడు తృప్తిగా ఉంటామో అప్పుడే పరమార్థం. చూడు, కూల్ షేడ్స్. పైన అక్కడ చూడు, కంట్రోలర్. ఎక్కడ? అదో ఆ స్టాచ్యూని కడుతున్నా బా, దానిలో ఒక మంచి కంట్రోలర్ ఉంది, కానీ అది తీసుకోవడం ఇంపాసిబుల్ అనుకో. బుజ్జి, తెలుగు భాషలో ఇంపాసిబుల్ అనే వర్డే లేదు. పద మొదలెడదాం. ఎక్కడ పోయింది? హలో హలో, నేనేం చేయలేదు. అంటే వేరే చేశాను అనుకో, కానీ ఇది నేను కాదు. వీడేంటి అంత పెద్దగా ఉన్నాడు? విజయ్, కొట్టేటప్పుడు పెద్ద చిన్న చూడదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడు? ఏంటి చేప స్మెల్? ఉన్నదంతా దీని మీదే పెట్టేశాను బుజ్జి. ఇంకా పని మొదలెట్టి పైసలు వసూలు చేద్దామా? రేపు మొదలు పెడదాం. ఇంకా కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. బుజ్జి ద స్వీట్. ఈ కారు కాంప్లెక్స్ కి నా టికెట్ బుజ్జి. నీ టికెట్ క్యాన్సిల్ మాస్టర్. ఈ చెత్తేంట్రా ఇక్కడ? అదో పెద్ద కథ. నేను ఒక కాంప్లెక్స్ కార్గో షిప్ ని నా 100th ఫ్లైట్ లో నన్ను రెబెల్స్ అటాక్ చేసి క్రాష్ చేశారు. నీ ఎంట్రీ కోడ్ పనిచేస్తుందా? ఎలా? క్రాష్ తర్వాత సిస్టమ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయా. ఒక్కసారి డిస్కనెక్ట్ అయితే అంతే మరి. నాకు ప్రమోషన్ రావాల్సింది, నీకు అర్థం కావట్లేదా? చాలు, తిరిగి వెళ్ళకపోతే సీరియస్ అవ్వాల్సి వస్తుంది. ఇది నా ఇల్లు, ఒక్క అడుగు కూడా వెనకెళ్ళేది లేదు. ఏం జరుగుతుంది? బుజ్జి, ఇది నీ కొత్త లైఫ్, నేను నీ కొత్త మాస్టర్. పార్టీ చేసుకో, ఎంజాయ్. నువ్వు నా మాస్టర్ కాదు.
నిన్ను ఫ్రీగా వదిలేస్తా అనుకున్నావా? నిన్ను ఒక లీస్తో కట్టేసా. Vanishing man alert! 3-star bounty! 50,000 units, guys! పర్ఫెక్ట్. ఇప్పుడు నీ డ్యూటీ స్టార్ట్. యూనిట్స్ హియర్ కమ్. వాట్? ఆ బౌంటీని ఫాలో చేయి. నువ్వు నా మాస్టర్ కాదు. ఏం చేస్తున్నావు? స్టాప్ దిస్. నేను కాంప్లెక్స్ కోసమే పని చేస్తాను. బౌంటీ తప్పిపోతుంది. ఏదైనా చెయ్యి. షూర్, ఓకే, బాయ్. హాయ్ జింటూ. బాయ్ జింటూ. భైరవా నా 100 యూనిట్స్. థ్యాంక్స్. నైస్ ల్యాండింగ్. ఖుషి ప్లీజ్. ఖుషి, నువ్వు కాంప్లెక్స్కి వెళ్ళాలంటే నేను ఒకటే దారి. నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తా. సరే, నువ్వు చెప్పే దాంట్లో లాజిక్ ఉంది. నీకు హెల్ప్ చేస్తాను. అమ్మయ్య, కొంచెం స్లోగా, ఫాస్ట్గా వెళ్ళు. ఒంటరిగా వదిలేరా? వాడు హోలోగ్రామ్ కాదు. భైరవా, పట్టుకో. ఆ స్మెల్. ఏం స్మెల్? పోయినసారి స్టాచ్యూ దగ్గర కూడా ఏదో ఎండి చేప వాసన. బుజ్జి, మళ్ళీ ఏంటి? ఇప్పుడే ఒక అండర్స్టాండింగ్ వచ్చాం కదా. రాంగ్ టర్న్ తీసుకున్నాం. ట్రైమెథాలమీన్. ఏంటది? నేను పార్ట్స్ కోసం వెతికేటప్పుడు ఈస్ట్ కాశీలో ఒక పాత ఫ్యాక్టరీ చూశాను. అక్కడ ట్రైమెథైలమీన్ అని ఒక కెమికల్ డంప్ చేసేవాళ్ళు. అయితే ఆ కెమికల్ ఏం వాసనో తెలుసా? ఎండు చేపల వాసన. ఫ్యాక్టరీలో నుంచి బయటకైనా లోపలికైనా ఇది ఒక్కటే దారి. అయితే ఇంకెందుకు వెయిటింగ్? రే వానిషింగ్ మ్యాన్, బయటికి రారా. ఎలా తెలుసుకున్నావు? ఏంటి చేప? తప్పు ఫ్యాక్టరీలో దాక్కున్న తమ్ముడు. తనేం చేయదు, వదలు ప్లీజ్. నో గెజరి, పార్పో. నాకేం కాదు, పార్పో. నువ్వు లేకుండా వెళ్ళను. ఏం జరుగుతోంది ఇక్కడ? అండర్ ఏజ్ క్రిమినల్స్ దొరికినట్టున్నారు బుజ్జి. మా తమ్ముడు క్రిమినల్ కాదు, నన్ను చూసుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నాడు. భైరవ, 50,000 యూనిట్స్ ఉన్నాయి నీ కళ్ళ ముందు.
బూ ఇంకోసారి కనిపిస్తే మళ్ళీ కనిపించకుండా చేస్తా. ఈ పిల్లోడు ఒక కొత్త ఆటోమేటిక్ హోలోగ్రామ్ టెక్నాలజీ తయారు చేసినట్టున్నాడు. స్మార్ట్ కిడ్. అన్ని యూనిట్స్ ఎలా వదిలేసా? నువ్వు ఇంత సెంటిమెంటల్ అని అస్సలు అనుకోలేదు. బుజ్జి నాకు సెంటిమెంటల్ స్పెల్లింగ్ కూడా తెలీదు. SENTIMENTAL. వీడు ఇప్పుడే ఇంత చేస్తే ఫ్యూచర్లో ఇంకెంత పెద్ద పెద్ద క్రైమ్లు చేస్తాడు. అప్పుడు పట్టుకుంటే 5 స్టార్ బౌంటీ అవుతాడు. దీన్నే ఫ్యూచర్ ప్లానింగ్ అంటారు పుచి. మన ఫ్యూచర్ సంగతి ఏంటి మాస్టర్? అదే ఆలోచిస్తున్నా. మన ఇద్దరిలో ఒక స్పెషల్ సింక్ ఉంది. ఒక మంచి టీం అవుతాం, పార్ట్నర్స్ అవుతాం. ఏమంటావు? పార్ట్నర్స్, ఇది నాకు ఓకే. అయితే మన చాప్టర్ మొదలెడదామా?